జనం ముందే తమిళిసైకి అమిత్ షా వార్నింగ్. అన్నామలై జోలికి వెళ్లొద్దని చెప్పినట్టా, ఇంకేదైనా కారణమా? వేలెందుకు చూపినట్లు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై మరో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందర్యరాజన్ హాజరయ్యారు. ఆమె వేదిక మీదకి వచ్చిన వెంటనే అప్పటికే అక్కడ ఆసీనులై ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆమె అభివాదం చేశారు. దీనికి ప్రతిగా వారిద్దరూ తమిళిసైను నవ్వుతూ పలకరించారు. వారిని దాటుకుని తమిళిసై ముందుకు వెళ్లబోతుండగా అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. దీనితో ఆమె అమిత్ షా వద్దకు చేరుకున్నారు. అమిత్ షా సీరియస్ గా ఆమెను మందలించడం కనిపించింది. వేలు చూపుతూ కోపంతో మాట్లాడారు. తమిళిసై సౌందర్యరాజన్ ఏదో సంజాయిషి ఇవ్వబోతున్నప్పటికీ అమిత్ షా వినిపించుకోలేదు. తనకు ఎలాంటి సంజాయిషీలు చెప్పొద్దంటూ చేతులు అడ్డంగా ఊపడం కనిపించింది. వారిద్దరి సంభాషణను పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు, వెనకాలే కూర్చున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆసక్తిగా విన్నారు. తమిళిసైపై అమిత్ షా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే ఆమె పార్టీ అధిష్టానంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖలో అసాంఘిక శక్తులు కీలక పోస్టులను పొందుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కోయంబత్తూరు లోక్సభ అభ్యర్థి అన్నామలైని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. అందుకే అమిత్ షా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సభా వేదికపై జరిగిన అనూహ్య ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు తెలిసిన వాస్తవాలను నిర్మోహమాటంగా చెప్పేస్తారు తమిళిసై. ఈ కోవలో తెలంగాణ గవర్నర్గా ఉండగా పలు వివాదాలు ఆమె చుట్టుముట్టాయి. అయినా ఆమె వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. ఇటీవల ఆమె తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. అన్నామలైని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన విమర్శలు అధిష్టానం వరకు వెళ్లాయి. అందుకే అమిత్ షా ఆమెపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.